హలో అండి అందరికీ. ఈరోజైతే నేను చేపలు కట్ చేస్తున్నాను. చేపలు కట్ చేసే కంటే ఈ చేపలు ఎక్కడ తీసుకున్నాను చెప్పానా? మా ఊర్లోనే తీసుకున్నాను. వేరే ఆయన వచ్చాడు. ఆయన దగ్గర ఒక 10 మంది చుట్టూరు చేరి ఆయన బేరం ఆడి 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 170 రూపీస్కి అయితే తీసుకున్నారు. విషయం అయితే అది కాదు. నేను ఎప్పుడు నా సొంతంగా చేపలు తీసుకునింది, తోమింది, చేసింది లేదు. కానీ ఈరోజు నా సొంతంగా నేనే చేపలు తీసుకున్నాను. అలా చేసింది నేను కాదు, మా పెద్దమ్మ చేత చేయించాను. ఫస్ట్ వచ్చేసి చింతపండు నానేయాలి. చింతపండు వచ్చేసి మనం వేసే ముందే కొంచెం క్లీన్ చేసి చింతపండు మళ్ళీ నానబెట్టుకుంటే బాగుంటుంది. అదీ కాకుండా కొంచెం ఉప్పు వేస్తే త్వరగా కూడా నానద్ది. చింతపండు నానే లోపల చేపలు తోమేసాను. నేను కాదు, మా పెద్దమ్మ చేత తోమించాను. పాప మా నేను పిలవంగానే వచ్చింది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు, కానీ నా నోరు మంచిది కాదు, కానీ ఊరు మంచిదే. అయిపోయింది అక్కడికి. ఆమె అయితే కలుపు చేసేసింది. ఎలా చేస్తుందంటే మీకు వీడియోలో కనిపిస్తుంది, కానీ మాట్లాడాలి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. బండిలో నూనె పోసుకొని ఆవాలు మెంతులు వేసుకోండి, అలాగే ఆనియన్ వేయండి. తర్వాత వచ్చేసి కరివేపాకు వేయండి. కొంచెం అది ఎర్రగా అయ్యాక టమాటాలు కట్ చేసిన టమాటాలు దాంట్లో వేసుకుని, టమాటాలు మనకి ఎన్ని కావాలో మనకి అర్థం అవుతుంది ఇంత పులుపు అయితే బాగుంటుందని, దాన్ని బట్టి వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా చేసిందంతా బాగా గ్రేవీ లాగా వచ్చాక ఈ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలకి ఉప్పు పసుపు కారం వేసి చింతపండు పులుసు వేసి కలుపు చేయడం అంటారు మా ఊర్లో దాన్ని. అట్లా చేసిన దాంట్లో వేసేయండి. ఇంకేముంది, వేసేసాక గ్యాస్ మీద పెట్టామంటే కాసేపు అలా ఉడకనిచ్చి, ఉడికాక మామిడి ముక్కలు ముందే ఇవ్వకండి, కొంచెం ఉడికాక వేయండి. అట్లా వేస్తేనే ఆ మామిడి ముక్క చెదిరిపోకుండా అట్లాగే ఉంటుంది. కాసేపు మూత పెట్టేసి తీసి అది మామిడి ముక్కలు చెప్పాను కదా, మామిడి ముక్కలు వేసేసేయాలి. స్మెల్ అయితే సూపర్గా వచ్చింది. మరి టేస్ట్ ఎలా ఉంటుందేమో కానీ స్మెల్ అయితే చాలా బాగుంది. మామిడి ముక్కలు వేసామా మళ్ళీ ఇంకోసారి క్లోజ్ చేసేసామంటే ఇంకాసేపు ఉడికాక కొంచెం కూర చిక్కబడాలన్నమాట. చేపలు కొంచెం చిక్కగా ఉంటేనే కదా బాగుంటుంది. సూపర్గా వచ్చింది కూర అయితేను. మీకోసం అయితే పెద్దగా వేసుకొని తిని కూడా చూపిద్దామని చెప్పి టేస్ట్ చాలా బాగా వచ్చింది. తులసి పెద్దమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. నేనే చేసింది అయితే, కానీ అది దాంట్లో ఏమేమి కావాలని ఆయన చెప్పింది. చాలా బాగుంది కూర. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.